ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మెయిన్గా మనకి ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి చార్ట్ అనేది బై డిఫాల్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మన జీమెయిల్తో మనం సైన్ ఇన్ అనేది చేసుకోవాలి. సైన్ ఇన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక లోగో వస్తుంది. ఇక్కడ మనం లోగో పెట్టుకుంటే లోగో వస్తుంది. బై డిఫాల్ట్ లోగో ఉండదు కాబట్టి మనం ఏదైతే ఒక నేమ్ ఇస్తామో ఆ నేమ్తో ఇక్కడ ఒక లెటర్ అనేది వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక యూజర్ నేమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి యూజర్ నేమ్ మీద మౌస్ పెట్టినప్పుడు పక్కన ఒక చిన్న బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫ్రీ ట్రేడింగ్ వ్యూలో మనం సపరేట్గా 2 విండోస్ ఓపెన్ చేస్తే మనకి ఒక విండోలో ట్రేడింగ్ వ్యూ అనేది లాగౌట్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రీ ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ యువర్ ప్రొఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసి ఇలా మనం ఇంకో ట్యాబ్లో ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేసి మళ్ళీ ప్రొడక్ట్స్లో సూపర్ చార్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు కావాల్సిన చార్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇలా 2 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. అలాగని 3 ట్యాబ్స్ ఓపెన్ చేసినా మళ్ళీ లాగౌట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ 2 ట్యాబ్స్ అయితే మనం చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆటో సేవ్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది. ఈ ఆటో సేవ్ అనేది ఎప్పుడు కూడా డిజేబుల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆటో సేవ్ అనేది డిజేబుల్లో పెట్టుకుంటామో మనం 2 డిఫరెంట్ ట్యాబ్స్లో కూడా ఏ వర్క్ చేసినా అక్కడ ఆ వర్క్ మాత్రమే ఉంటుంది. ఒక దాంట్లో చేసిన వర్క్ ఇంకో దాంట్లో రిఫ్లెక్ట్ అవడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆటో సేవ్ అనేది మనం డిజేబుల్లో పెట్టుకోవాలి. ఫ్రీ ట్రేడింగ్ వ్యూలో మనకి ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి వాచ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రీ యూజర్స్కి ఒక వాచ్ లిస్టే వస్తుంది. ఈ ఒక వాచ్ లిస్ట్ మనం ఎట్ ఏ టైము ఒక 30 స్టాక్స్ అనే వాటిని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది. ఇది యాడ్ సింబల్. ఈ యాడ్ సింబల్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన స్టాక్స్ని, ఫ్యూచర్స్ని, క్రిప్టోస్ ఇలా ఏ కావాలంటే అవన్నీ ఇక్కడ మనం సెర్చ్లో టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే పర్టికులర్గా ఆప్షన్స్ కావాలి అంటే మాత్రం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ని మనం టైప్ చేస్తే అప్పుడు మాత్రమే మనకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా ఏదన్నా ఆప్షన్స్ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవ్వవు. పర్టికులర్గా ఆప్షన్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆప్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసుకోవాలి.